నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చిరంజీవి గారికి సంబంధించిన ఇష్యూ ప్రస్తుతము సైబర్ నేరాలకి సంబంధించి అయితే మాత్రం సొసైటీలో అనేక మంది బాధపడుతూ ఉన్నారు. బట్ ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే సినీ తారలు ఎవరైతే ఉంటారో ప్రముఖ సినీ తారలకి సంబంధించి దట్టు చిరంజీవి గారికి సంబంధించి కూడాను డీప్ ఫేక్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఆయనకి సంబంధించి మార్పింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైన నేపథ్యంలోన కేసెస్ అయితే ఫైల్ అవ్వడం జరుగుతుంది. సైబర్ క్రైమ్స్ కి సంబంధించి పోలీస్ అధికారుల నుంచి కూడాను ఒక గట్టి వార్నింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి అసలు ఏం జరుగుతుంది వెనుక, ఇదంతా కూడా మనకి డీటెయిల్ గా వివరించడానికి కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. ఒక రకమైన ప్రపంచం జరుగుతుంది. సైబర్ ఎవరి నోట్లో విన్నా సైబర్ క్రైమే కనిపిస్తూ ఉంది. అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి, వాట్సాప్స్, ఫేస్బుక్స్, ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా మళ్ళీ సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఫేమస్ ఫామ్లో ఉన్న వాళ్ళు, హై ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళవి వాడుకుంటూ కూడాను రకరకాల చేష్టలకి పాల్పడుతూ ఉన్నారు. సో అసలు అంటే ఏంటి, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎలాంటి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు సైబర్ క్రైమ్స్? ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఫోటోల్ని అక్రమంగా వాడుకుంటున్నారని, వాటిని మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ ద్వారా అనే ఒక టెక్నాలజీ ద్వారా మార్ఫింగ్ చేసి కాస్త అశ్లీల చిత్రాలుగాను ఇట్లా మారుస్తున్నారని, ఇలా రకరకాలుగా ఆయన మనస్తాపం చెంది ఒక 36 మంది పైన ఆయన కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించండి అని, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. అయితే ఆయన ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే, ఆయన చెప్పిన మాటలు చాలా విలువైన మాటలు. ఎవరు కూడా మీ పైన ఎవరైనా సైబర్ క్రైమ్కి పాల్పడితే, మీ ఫోటోల్ని మార్ఫింగ్ చేస్తే, మీకు ఏ విధమైన ఇలా టెక్నాలజీ సంబంధమైన ఇబ్బందులు మీకు ఎదురైతే మీకు పోలీసులు ఉన్నారని మర్చిపోవద్దు. పోలీసుల దగ్గరికి మీరు వెళ్ళండి, పోలీసులను ఆశ్రయించండి అని మనం కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి ఇదే చెప్తున్నాం. మనకి సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఎవరైనా సరే వెళ్ళొచ్చు, మీకు న్యాయం జరుగుతుంది. అక్కడ మీకు ఏవైతే ఫొటోస్ వస్తున్నాయో, ఏవైతే అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎక్కడన్నా పట్టుకొస్తారు, పట్టుకొచ్చి వాళ్ళ చేత డిలీట్ చేయిస్తారు. పైగా వాళ్ళు పోలీసులు అంటూ డిలీట్ చేస్తే ఇక మళ్ళీ రిట్రీవ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు అని చెప్పి మనం చెప్తానే ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పిన దానికి చిరంజీవి గారు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. ఆయన ఒక ఫేమస్ పర్సన్ సొసైటీలో, ఆయన చెప్పిన మాట తొందరగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా నాకు కూడా సంతోషంగా అనిపించింది ఏంటంటే, ఆయన ఒక ఇంత సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి నేను ఇలా చేశాను, మీరు కూడా కంప్లైంట్ చెయ్యండి, అంతేగాని మీలో మీరు బాధపడొద్దు, కంగారు పడొద్దు, అవేర్నెస్ చేశారు. ఇప్పుడు దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఒక 4-5 రోజుల్లో ఒక 4-5 సంఘటనలు జరిగినాయి. ఒకటి ఏంటంటే, 2 అక్కా చెల్లెళ్ళు ఉన్న ఒక 19 ఏళ్ల కుర్రాడు కాలేజీలో చదువుకుంటున్నాడు. అతనికి ఒక ఫోన్ వచ్చింది, మీ సిస్టర్స్ 2 ఫోటోలు, అభ్యంతరకరమైన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా, వాటిని సోషల్ మీడియాలో పెట్టమంటావా అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ పిల్లాడు భయపడిపోయాడు. భయపడిపోయి సూసైడ్ చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు కొంతమందికి ఫోన్లు వస్తున్నాయి, రిటైర్డ్ పీపుల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకొని ఒక రిటైర్డ్ పర్సన్ అకౌంట్లో 27.5 లక్షలు ఉన్నాయి. ఉంటే వాళ్ళు అకౌంట్లో డబ్బులు ఉన్న వాళ్ళని చూజ్ చేసుకుంటారు. వాళ్ళకి ఎలా వెళ్తుంది ఈ డేటా అంటే, వాళ్ళకి ఇప్పుడు బ్యాంకులో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఉద్యోగాలు అంటే అటెండర్ లాంటి వాళ్ళని ఎవరిని పట్టుకున్నా ఆ డేటా ఇస్తారు. అసలు కొన్ని అయితే కొంతమంది అయితే సెల్ ఫోన్ ఆపరేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు డేటా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు నాకు నా ఫోన్కి ఒక ఫోన్ వస్తుంది, ఏమని, ఫలానా రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్ కొనుక్కోండి, లేదు అనుకుంటే పలానా అది పలానా ఇది, మీకు బ్యాంక్ లోన్ కావాలా, మీకు పర్సనల్ లోన్ కావాలా, కార్ లోన్ కావాలా, ఇలా రకరకాలుగా విసిగిస్తా మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎలా తెలుసు వాళ్ళకి ఆ నెంబరు అంటే, ఆ ఆపరేటర్స్ ఇస్తారు. ఇప్పుడు మన ఆపరేటర్ ఎవరున్నారు, నేను ఎయిర్టెల్ వాడుతున్నాను అనుకోండి, ఎయిర్టెల్ వాళ్ళు నా నెంబర్ ఇస్తారు, వాళ్ళకి నా డేటా ఇస్తారు. బ్యాంకుల వాళ్ళు మన డేటా ఇస్తారు.
ఈ బ్యాంకుల వాళ్ళ దగ్గర నుంచి ఈ రిటైర్డ్ పీపుల్ డేటా తీసుకుని వాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేస్తారు. ఏమని, నీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది, దానిలో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, అలాగే నీకు ఖలిస్తాన్ వాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయి, లేదు అనుకుంటే నువ్వు ఎవరితోనో ఉండగా మా దగ్గర దానికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి అని. ఒక మనిషి అలా ఫోన్ చేయగానే వీళ్ళు ఒక్క మనిషితో డిస్కస్ చేసినా వీళ్ళు ప్రమాదంలోంచి బయటపడతారు. ఒక్క మనిషి ఎవరో ఒకళ్ళతో మాట్లాడితే ఆ ఒక్కళ్ళు ఎవరై ఉండాలి, బాగా కావాల్సిన వాళ్ళు, నిన్ను నమ్మే వాళ్ళు ఒక్కళ్ళు ఉండరా ఈ ప్రపంచంలో? ఇంట్లో భార్య భర్తలైనా చెప్పుకోవచ్చు, వాళ్ళకి కూడా చెప్పట్లేదు మేడం. చెప్పట్లా. ఇప్పుడు పిల్లడు చనిపోయాడంటే అమ్మా నాన్నకో ఎవరికో చెప్పాలి కదా, చెప్పాలి కదా. చనిపోయే కన్నా అది బెటర్ కదా. చనిపోయే కన్నా అది బెటర్ కదా. ఇప్పుడు ఖలిస్తాన్ వాళ్ళతోటి నీకు సంబంధాలు ఉన్నాయి అన్నారు. ఈయనకి అర్థం కావాలి, నేను ఏ రోజు ఒక్క ఖలిస్తాన్ వాళ్ళతో కూడా మాట్లాడలేదు, నా ఫోన్ డీటెయిల్స్ లో కూడా ఎవరు ఖలిస్తాన్ వాళ్ళు లేరు, అసలు నా ఫేస్బుక్ దీంట్లో కూడా ఖలిస్తాన్ వాళ్ళు ఎవరు లేరు అనే ఒక ఆలోచన అతనికి రానివ్వకుండా పదే 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 వాళ్ళు ఫోన్ చేస్తారు, వీడియో కాల్ చేయమంటారు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో కాల్ చేయకూడదు ఎవ్వరికి. రికార్డ్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరున్నారు, మీరు నన్ను వీడియో కాల్ చేయమని అడిగారు, మీకు నేను చెయ్యొచ్చు. నాకు తెలుసు శౌర్య అంటే ఏంటో, ఏం చేస్తుందో నాకు తెలుసు, ఏం చేయలేదో కూడా నాకు తెలుసు. ఎంతో కొంత ఒక నమ్మకం ఉంటది, ఒక మినిమం భరోసా ఉంటది మీ మీద, అలాగే మీకు నా మీద ఉంటది. అట్లా కాకోకుండా అన్నోన్ పర్సన్, ఇప్పుడు ఈ ఆఫీస్ లోనే స్టాఫ్ ఉన్నారు, నా నెంబర్ తెలుసు వాళ్ళకి, తెలిసి మేడం ఒకసారి మీరు వీడియో కాల్ చేయండి అంటే నేను చేస్తానా? చేయకూడదు. ఎవరైనా సరే బాగా బాగా సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళతోనే వీడియో కాల్స్ చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మామూలు ఫోన్ చేసి నీకు ఖలిస్తాన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అంటున్నారు, అక్కడికే వీళ్ళు సగం చచ్చిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ వీడియో కాల్ చేయమంటారు, వీళ్ళు వీడియో కాల్ చేయకపోతే ఏమైపోద్దో అని వీళ్ళు వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఖలిస్తాన్ వాడిది ఒక ఫోటో చూపిస్తారు, చూపించి ఇతనే నువ్వు కలిసావు అంటారు. ఈ వీడియో కాల్లో మాట్లాడేవాడు పోలీస్ డ్రెస్ లో ఉంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు, అమ్మో నిజంగానే పోలీసు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఒక కొత్త దాన్ని కనిపెట్టారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు, కానీ జనాలు నమ్మట్లా. ఇదంతా ఈ ప్రాబ్లం వస్తుంది చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచే. అవును, మొన్న పొలిటికల్ గా ఆయన కూడా 1.5 దగ్గర పే చేసేసాడు కదా, తర్వాత డౌట్ వచ్చి పోలీసులను అప్రోచ్ అయ్యాడు టీడీపీ లీడర్. ఎందుకు చేస్తున్నారండి ఇట్లా? ఇది చాలా పొరపాటు. మీ మీద మీకు ధైర్యం ఉందా? ఇప్పుడు నాకు గానీ చేయలేదని మనకి తెలిస్తే భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు నేనున్నానండి, నాకే అలాంటి కాల్ వచ్చింది అనుకోండి, నేను చచ్చిన వీడియో కాల్ చేయను. మీరు బండగా పెట్టుకోండి, వీడియో కాల్ అనేది చెయ్యరు. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సింది. అసలు అన్నోన్ కాల్స్ మాట్లాడకూడదు, ఆ మనిషి ఎవరో తెలియంది మీరు మాట్లాడొద్దు. అది అయిపోయిన తర్వాత వీడియో కాల్స్ చెయ్యొద్దు. అలాగే మూడోది ఏం చెయ్యాలి అంటే, ఒక్క మనిషితో మీరు డిస్కస్ చేయండి. ఇలా ఫోన్ కాల్ వచ్చింది నాకు, వాళ్ళు వీడియో కాల్ చేయమంటున్నారు, ఏం చేయను నేను ఇప్పుడు అంటే, ఇప్పుడు సమస్యలో ఉన్న వాళ్ళకి ఆలోచనలు రావు, ఉపాయాలు తట్టవు. పక్కన ఉన్న వాళ్ళకి ఉపాయాలు ఉంటాయి, వాళ్ళు చెప్తారు, నువ్వు బయటపడవచ్చు ఈజీగా. అసలు కొంతమంది ఆడవాళ్ళకి ఫోటోలు పంపిస్తున్నారు కొన్ని, పంపించి ఇక వీళ్ళు అవి ఇంట్లో వాళ్ళకి కూడా చూపించుకోలేరు ఆ ఫోటోలు. అంటే మనము తెలుసో తెలియకో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మన ఫోటోలు ఈజీగా దొరుకుతాయి ఎవరికైనా. తల మనది ఉంటుంది, కింద మనది కాదు, కానీ మనమే అనేటట్లు క్రియేట్ చేస్తారు. ఒక మొండానికి తలను అతికిచ్చారనుకోండి, ఇప్పుడు ఏఐ చేస్తున్న ఘనకార్యమే ఇది. ఈ ఏఐ వల్ల ఇప్పటి వరకు ఏఐ లేదు అంటే, ఇప్పుడు కొంతమంది ఎవరో తప్పితే ఏఐ వాడట్లేదు. ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో మన ఫోనుల్లోనే ఏఐ టెక్నాలజీ కూడా వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చేసింది, ఆల్రెడీ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది కదా. దాంతో ఏం చెయ్యాలంటే చెయ్యొచ్చు. అందుకని దయచేసి ఎవరైనా సరే బాగా మీ వ్యాపారాలకో మీ వృత్తులకో అవసరమైతే తప్పితే స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండటం ఒక విధానం. మళ్ళీ ల్యాండ్ లైన్ ఫోన్లు పెట్టుకోవడం ఒక విధానం, బెటర్. అది ఇది కాదనుకుంటే నోకియా చిన్న ఫోన్లు ఉన్నాయి కదా, డబ్బా ఫోన్ అని దాన్ని తీసేయమాకండి. దానంత మంచి ఫోన్ ఇంకోటి లేదు. అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది,
కమ్యూనికేషన్ కోసమే కదా ఫోన్, కమ్యూనికేషన్ కోసం కమ్యూనికేషనే కదా, అది అది వినోదానికి ఇప్పుడు కాదు. అంటే ఈ చేష్టలన్నీ పెరిగిపోయినాయి కానీ అసలు ఆ ఫోనే కదా యూజ్ చేసి అదే కదా అసలు మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అంటే మినిమం గా ఫస్ట్ ఈ ఫోను అనేది మనకి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఒక సినిమా ఫోన్లోనే చూస్తున్నాం, ఒక రీలు సినిమాలో ఫోన్లోనే చూస్తున్నాము, బ్యాంక్ పనులు ఫోన్లో చూసుకుంటున్నాము, ఈజీ అయిపోతున్నాయని. కానీ అవి ఈజీ కాదు. అవి ఏమవుతుంది అంటే ఈజీయే, నేను కాదన్ను, ఇంట్లోంచి బయటికి వెళ్ళకోకుండా పనులు అవుతాయి. కానీ దానికి సంబంధించిన టెక్నాలజీ తెలిసి ఉండాలి. ఒకటి నొక్కారనుకో చాలా డేంజర్, చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, చాలా నైపుణ్యాలు ఉండాలి. ఎంతమందికి ఉంటాయండి ఆ టెక్నికల్ నాలెడ్జెస్? లేనప్పుడు మన దగ్గర ఫోన్ ఉంది కదా, 30,000 పెట్టి కొన్నాం కాబట్టి దాన్ని వాడాలి అనుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. అందుకని ఇప్పుడు మనం చిరంజీవి గారి గురించి ఇంత ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఇట్లా నన్నే ఇలా చేస్తున్నారు, మిమ్మల్ని కూడా చేసే అవకాశం ఉంది, మీరెవరో బెంబేలు పడకండి, భయపడకండి అనే ఉద్దేశంతో ఆయన ఈ పబ్లిక్కి అప్పీల్ చేశారు. అందుకని ఆయన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఇలా ఎవరికి వాళ్ళు ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ విషయాల మీద అవగాహన, ఒకప్పుడు క్యాన్సర్ గురించి అవగాహన లేని రోజుల్లో సెలబ్రిటీస్ అవగాహన కలిగించేవాళ్ళు. పొగ తాగడము, మత్తు పదార్థాలు వాడే విషయంలో, మద్యపానం విషయంలో కూడా సెలబ్రిటీస్ చెప్తున్నారు. ఇట్లా మనకి ఇలా ఎవరైనా చెప్పినప్పుడు మీరు ఆచరించారనుకో, మీకే జరిగిందనుకో, మీరు వెళ్ళండి, మీ హక్కు. పోలీస్ వ్యవస్థ ఎలా నడుస్తుంది? మనం కట్టే ట్యాక్సీల మీద. అంటే వాళ్ళు మనకు పని చేయాల్సిందేగా. వాళ్ళు పని చేయకపోతే పని చేయించుకోవడం రావాలి మనకి. అంతేగాని భయపడిపోయి వాళ్ళందరికీ లక్షలు ఇచ్చేసేసి మన ఏమన్నా డీప్ ఫేక్లో ఏమన్నా పెడితే వాటిని చూసుకుని బాధపడే కన్నా ధైర్యంగా నిలబడండి. మీకు ఆ ధైర్యం కోసమే నేను కూడా ఇంత మాట్లాడేది. మీరు ఐటీ యాక్ట్లు, రకరకాల యాక్ట్లు ఉన్నాయి, ఆ యాక్ట్ల ద్వారా మీకు న్యాయం జరుగుతుంది. కాకపోతే కొంచెం స్లోగా అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి 1930 అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు. ఈ 1930కి మీరు కాల్ చేశారు అంటే, మీరు కాల్ చేసింది కూడా వాళ్ళకి తెలిసిపోద్ది, మీ జోలికి రారు. అవునవును. ఒక్కసారి మీరు 1930కి మీ ఫోన్ నుంచి నొక్కారు అంటే ఒక రకంగా మీ ఫోన్ ని వాళ్ళ అధీనంలో ఉంటది, మీకు తెలియదు. కానీ హ్యాక్ చేస్తారు వాళ్ళు. హ్యాక్ చేసినప్పుడు మీరు ఎవరితో మాట్లాడింది వాళ్ళకి తెలిసిపోద్ది. అందుకని మీరు 1930కి చేశారనుకోండి, ఇక మీకు మళ్ళీ వాళ్ళు ఏం పంపరు. అబ్బో వీళ్ళు చాలా తెలివిగున్నారులే అనుకుంటారు. అందుకని మీరు ఇలా ఈ 1930ని గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోండి. ఎక్కడైనా ఇంట్లో కావాలనుకుంటే టక్కన 1930కి ఫోన్ చేసేసేయండి. 100కి ఎట్లా ఫోన్ చేస్తాం ఏదైనా విపత్తు జరిగితే? 108కి ఎట్లా ఫోన్ చేస్తాం మనము? 101కి ఎట్లా ఫోన్ చేస్తాం? 181కి ఇప్పుడు ఇట్లాంటి కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అన్ని చాలా ఈజీ. అసలు మీరు ఇమ్మీడియట్ గా పానిక్ అవ్వకుండా మీరు ఈ పని చేశారు అంటే మిమ్మల్ని ఇంకెవరెవరో వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరే రక్షించుకోగలరు. అవును, ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇకపోతే టెక్నాలజీకి ఎంత దూరంగా ఉంటే అంత. టెక్నాలజీ డీటాక్స్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా, ఇంతకు ముందు ఈ అదనపు కొవ్వుకి వాటికి డీటాక్స్ ఉండేది. ఇప్పుడు ఈ డిజిటల్ డీటాక్స్ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మీరు టీవీ చూడండి చక్కగా, ఫోన్లో ప్రోగ్రామ్స్, ఫోన్ని కమ్యూనికేషన్ వాడుకోండి, ఎంటర్టైన్మెంట్ కి టీవీ చూడాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. రైట్ మ్యామ్. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు ఎలా సెలబ్రిటీస్ అందరూ కూడా హై ఎండ్ ఫోన్సే వాడతారు, అందులో అన్ని సెక్యూరిటీస్ ఉంటాయి, ఎవరు హ్యాక్ చేయలేరని ఎట్లాంటివే అనుకుంటుంటారు ఫోన్స్ కొనుక్కున్న వాళ్ళు. మరి అలాంటి ఫోన్స్లోనే అంత హై ఎండ్ సెక్యూరిటీస్లో ఉన్న వాళ్ళవే హ్యాక్ అవుతున్నాయి అంటే జనరల్ ఫోన్స్ వాడేవి ఇంకా ఈజీగా హ్యాక్ అయిపోతూ ఉంటాయి. మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ స్టూడెంట్స్ కి, రిటైర్డ్ పీపుల్ కి చాలా ఇంపార్టెంట్ మనం చెప్పేది. అవును, అదే గర్ల్స్ అయినా, మెయిల్ అయినా, ఫీమేల్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్. మంచి ఇన్ఫర్మేషన్ అమ్మా. థ్యాంక్ యూ.